ఒక రైతు ధాన్యం కొట్టులో తన గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు ప్రాణం. దానికోసం గోడౌన్ మొత్తం వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు. వాళ్ళని పిలిచి గడియారం వెతికి పెడితే మంచి బహుమతి ఇస్తానన్నాడు. పిల్లలు కూడా ధాన్యం కొట్టు మొత్తం వెతికారు, అయినా వాళ్లకు కనిపించదు. నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఓ పిల్లవాడు వచ్చి, నేను మీ గడియారాన్ని వెతికి పెడతాను అన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరే అన్నాడు. వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా, ఇంతమంది వెతికినా కనబడింది, నీకెట్లా దొరికింది? నేనేం చెయ్యలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా ఓ పక్కన పడుకొని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మన శబ్దం వినిపిస్తున్న వైపు పోతే అక్కడ గడియారం దొరికింది. ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా కూడా చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మలుచుకునే అవకాశం కల్పిస్తుంది.